హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు డివోర్ట్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి ఒక హోటల్ చూపిస్తారు. ఆ హోటల్ దగ్గరికి పోలీసులు అడావుడిగా వస్తారు. ఎందుకంటే ఆ హోటల్లో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. సో పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే కొంతమంది టీం తీసుకొచ్చి హోటల్లో చెక్ చేయమంటాడు. ఇంకా ముఖ్యంగా ఇంకొంతమంది టీం తీసుకొచ్చి వెనకాల చెక్ చేయమంటాడు. సో హోటల్ వెనకాల చెక్ చేయడానికి ఒక లేడీ వెళ్తుంది. ఇక్కడ మెయిన్ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే హీరోయిన్ శవం పక్కన పడిపోయిన ఒక ఫోటోను చూస్తాడు. అంతేకాకుండా వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని లాస్ట్ డేలు ఎవరు చేసిందని చూస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది. వెంటనే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి విషయం చెప్దామని చూస్తే ఆవిడేమో స్పానిష్ లో మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే ఈ పోలీస్ ఆఫీసర్ తన అసిస్టెంట్ ని పిలిచి నీకు స్పానిష్ వచ్చాయని చెప్పంటంతో తాను కూడా వచ్చి అంటాడు. ఈవిడతో మాట్లాడు తన కూతురు చనిపోయిందని చెప్పంటంతో అతను మాత్రం చెప్పకుండా వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారని చెప్పి చూద్దామని చెప్పేసి వింటాడు. వాళ్ళ అమ్మ ఏమంటుందంటే తన పిల్లాడికి ఆరోగ్యం బాగోలేదని, అందుకని డబ్బులు సంపాదించడానికి న్యూయార్క్ వచ్చి ఒక హోటల్లో పనిచేస్తుందని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని అసిస్టెంట్ వచ్చేసి తన పై అధికారికి చెప్తూ ఉంటాడు. మరోవైపు ఇంకో పోలీస్ ఆఫీసర్ హోటల్ వెనకాల చెక్ చేస్తుంది కదా, ఆవిడ ఏంటంటే చెక్ చేసుకుంటూ వెళ్లి ఒక డోర్ ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. నిద్రపోతున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి సడన్ గా మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత వెంటనే రెడీ అయిపోయి తాను పనిచేస్తున్న హోటల్కి వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ హోటల్లో పనిచేస్తుంది. అది కూడా నైట్ డ్యూటీ అనమాట. హోటల్లోకి ఎంటర్ అయిన తర్వాత బేస్మెంట్ లోకి వెళ్ళిపోయి తన కాస్ట్యూమ్ మొత్తం చేంజ్ చేసుకుని ఆ హోటల్ కాస్ట్యూమ్స్ వేసుకుని మళ్ళీ పైకి వస్తుంది. వచ్చిన తర్వాత హోటల్ మొత్తం నీట్ గా తుడిచేస్తుంది. అక్కడ ఉన్న టేబుల్స్ అన్ని ప్రాపర్ గా సదురుతుంది. అలాగే పనిచేస్తూ తెల్లారిపోతుంది అనమాట. అలాగే బయటికి వెళ్ళిపోదాం చెప్పేసి హీరోయిన్ ప్రాపర్ గా రెడీ అయ్యి బయటకు వస్తున్నప్పుడు సడన్ గా ఆ హోటల్ ఓనర్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ కి శాలరీ ఇస్తుంది. సరే అని చెప్పేసి హీరోయిన్ కూడా ఆ శాలరీ తీసుకుని బయటకు వస్తున్నప్పుడు అప్పుడే డ్యూటీకి వచ్చి ఒక ముగ్గురు కుర్రోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో బిల్లి అని ఒకడు మాత్రం హీరోయిన్ వైపు అదోలా చూస్తూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ పట్టించుకోకుండా అక్కడ నుంచి తిరిగి ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత తన శాలరీ, ఆ తర్వాత ఇప్పటి వరకు తన సేవింగ్స్ చేసుకున్న మనీని ప్రాపర్ గా లెక్క పెట్టుకొని తిరిగి ప్రశాంతంగా పడుకుంటుంది. అలా పడుకున్న తర్వాత హీరోయిన్ వాళ్ళ అబ్బాయి వచ్చేసి హీరోయిన్ మొహం మీద చేయబెట్టినట్టు అనిపిస్తుంది. బేసికల్ గా హీరోయిన్ కలగంటుంది. ఎందుకంటే పిల్లాడికి అనారోగ్యంగా ఉంటుంది. అందుకని డబ్బులు సంపాదిద్దాం చెప్పేసి న్యూయార్క్ వస్తుంది. కానీ పిల్లాడిని వదిలిపెట్టి వచ్చిన తర్వాత పిల్లాడే గుర్తొస్తూ ఉంటాడు. కట్ చేస్తే హీరోయిన్ పడుకొని లేచేసరికి సాయంత్రం అయిపోతుంది. ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేసి హోటల్లో వర్క్ గా రెడీ అవుతుంది. కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా, నువ్వేం కంగారు పడకు, పిల్లాడికి అంతా బాగుంది కదా, పిల్లాడి కోసం కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాను, ఆ డబ్బులు వచ్చాయి కదా మీకు అని చెప్పంటంతో వాళ్ళమ్మ కూడా వచ్చాయని చెప్పేసి అంటుంది. ఒకసారి పిల్లాడికి ఫోన్ ఇవ్వని చెప్పంటంతో హీరోయిన్ కొడుకు కూడా హీరోయిన్ తో మాట్లాడతాడు. నువ్వేం కంగారు పడకమ్మా, నేను వచ్చేస్తాను, నన్ను వదిలిపెట్టి నువ్వు ఉండలేకపోతున్నావు, నాకు అర్థం అవుతుంది, కానీ మనకు డబ్బులు అవసరం కదా, నువ్వేం కంగారు పడకు, బాగా డబ్బులు సంపాదించి నేను వచ్చేస్తానని చెప్పేసి హీరోయిన్ తన కొడుక్కి ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత తిరిగి హోటల్లో తన పనికి తాను వచ్చేస్తుంది. వచ్చి చూస్తే హోటల్ నిండా జనం ఉంటారు. ఎందుకంటే ఆ రోజు హోటల్లో పార్టీ జరుగుతుంది అనమాట. అదేం పట్టించుకోకుండా హీరోయిన్ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక అతను డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు. హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఇన్ని డబ్బులు మనం ఎప్పుడు సంపాదిస్తాం అని చెప్పేసి తనలో తాను అనుకుంటుంది. ఆ తర్వాత తన పనిలో తాను బిజీ అయిపోతుంది. పార్టీ అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ ఆ హోటల్ ఉన్న చెత్త అంతా ఎత్తేసి ఒక కవర్ లో పెడుతుంది అనమాట. కానీ సడన్ గా ఆ కవర్ లో ఎవరో మనిషి ఉన్నట్టు, ఆ కవర్ నుంచి మనిషి బయటకు వస్తున్నట్టు ఆ కవర్ కదులుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి హోటల్ నుంచి బయటకు పరిగెడుతుంది. అనుకోకుండా బయట ఒక అతను కాఫీ తాగుతుంటాడు అనమాట. ఫ్రాంకీ అని ఒక అతను, అతనికి హీరోయిన్ గుద్దుకుంటుంది. ఆ కాఫీ కాస్త అతని మీద పడతాయి. వెంటనే హీరోయిన్ అతనికి సారీ చెప్తుంది. కానీ ఫ్రాంకీ ఏమంటాడంటే ఏం పర్లేదండి, ఏంటి భయపడుతున్నారని చెప్పి అడిగితే హీరోయిన్ మాత్రం ఏం చెప్పకుండా సారీ అండి, మీ కాఫీ పోవడానికి నేనే కారణం అని చెప్పేసి ఆ ఫ్రాంకీకి హీరోయిన్ కొంచెం డబ్బులు ఇచ్చేసి, అంటే కాఫీ డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి లోపలికి వచ్చేసి పని మొత్తం ముగించేసుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ హోటల్ కి మళ్ళీ పనికి వస్తుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా స్టోర్ రూమ్ కి వెళ్తుంది. స్టోర్ రూమ్ కి ఏంటంటే ఒక గ్రిల్ లాంటి గేట్ ఉంటుందన్నమాట. ఆ గేట్ ని పట్టుకున్న వెంటనే హీరోయిన్ కి తన కొడుకుతో ఆడుకున్న రోజులు గుర్తొస్తుంటాయి. దాంతో ఆ ఫీల్ ని ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి పని చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా లైట్ పగిలిపోతుంది. దాంతో కదంతా చీకటైపోతుంది. ఇంకా ముఖ్యంగా ఆ స్టోర్ రూమ్ డోర్ లాక్ అయిపోతుంది. హీరోయిన్ కేకలు వేస్తుంది అనమాట, ఎవరన్నా ఉంటే ఓపెన్ చేయండి అని చెప్పేసి. కానీ ఎవరు రారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి హీరోయిన్ తో మాట్లాడుతుంది. కానీ హీరోయిన్ హలో హలో అంటుంది. కానీ వాళ్ళ అమ్మ మాట్లాడే మాటలు వినపడం అనమాట. దాంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. సడన్ గా ఆ హోటల్లో సీసీ కెమెరా ఉంటుందన్నమాట. అందులో ఎవరో ఒక అతను నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా అతను దగ్గరికి వచ్చే లోపు హీరోయిన్ ఉన్న స్టోర్ రూమ్ లో లైట్ వెలుగుతుంది. దాంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ చేతికి ఒక సూది గుచ్చుకుంటుంది అనమాట. దాన్ని పక్కకు తీసేసి హీరోయిన్ వచ్చి ప్రశాంతంగా పనిచేసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక చోట కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్ అవుతుంటుంది. కానీ సీసీ కెమెరాలో మాత్రం అతను హీరోయిన్ వెనకాల నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం చూసుకోదు. అలా కొంచెం పని చేసుకుని మళ్ళీ హీరోయిన్ బయటకు వచ్చేసి వేరే పని చూసుకుందాం అనుకున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కడ్డొచ్చే బిల్లి అని కుర్రోడు కదా, అతను ఏంటంటే ఆ హోటల్ ఓనర్ తో
రొమాన్స్ చేస్తూ ఉంటాడు. పాపం అది తెలియక హీరోయిన్ వాళ్ళని చూస్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ హోటల్ ఓనర్ వచ్చేసి హీరోయిన్ కి వార్నింగ్ ఇస్తుంది. ఈ విషయం బయట చెప్పావనుకో నేను చెంపవతల పడేస్తాను. అంతేకాకుండా ఆ బిల్లీ గడ్ నీ చుట్టూ తిరుగుతున్నాడు కదా, నువ్వు గనక వాడికి లొంగేవనుకో మామూలుగా ఉండదని చెప్పేసి హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ మాత్రం తన పని తాను చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి కొంచెం ఎర్లీగా మెలకు వస్తుంది అనమాట. అందుకని ఈవినింగ్ 4 o'clock ఒక పార్క్ దగ్గర కూర్చుంటుంది. అక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటుంటే హీరోయిన్ కి సడన్ గా తన కొడుకు గుర్తొస్తాడు. వెంటనే తన కొడుకు ఫోన్ చేస్తుంది. వాళ్ళ అమ్మగారు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ చేసిన తర్వాత అమ్మ పిల్లాడికి ఫోన్ ఇవ్వమ్మా అని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా పిల్లాడికి ఫోన్ ఇస్తుంది. నువ్వేం కంగారు పడకు నాన్న, అమ్మ వచ్చేస్తుంది, చక్కగా డబ్బులు సంపాదించుకొని వచ్చేస్తానని చెప్పేసి హీరోయిన్ తన కొడుకుతో మాట్లాడి తిరిగి మళ్ళీ హోటల్ కి పనికి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ ఒక అతను బాగా మంత అవుతూ ఉంటాడు. హీరోయిన్ వైపు చూస్తూ ఉంటాడు అనమాట. బట్ హీరోయిన్ మాత్రం పట్టించుకోకుండా వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేద్దాం చెప్పేసి బాత్రూమ్ లోకి వెళ్తుంది. ఆ మంతాకి అతను కూడా సడన్ గా హీరోయిన్ బాత్రూమ్ లోకి వస్తాడు. హీరోయిన్ ఏమంటుందంటే ఇది క్లీన్ చేస్తున్నానండి, వేరే బాత్రూమ్కి వెళ్ళని చెప్పినా సరే తాను మాత్రం హీరోయిన్ తో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం తనని నెట్టేస్తూ ఉంటుంది. సడన్ గా తాను డబ్బులు తీస్తాడనమాట. దాంతో హీరోయిన్ ఏం చేయలేక ఇష్టం లేకపోయినా సరే ఆ డబ్బుల కోసం తనతో రొమాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా హోటల్లో పనిచేసుకుంటున్నప్పుడు అక్కడికి తన ఫ్రెండ్ వస్తుంది. వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ తో క్యాజువల్ గా మాట్లాడుతూ హీరోయిన్ కూడా డ్రింక్ చేస్తూ ఉంటుంది. తన కొడుకు గురించి మాట్లాడుతూ ఉంటుంది. కానీ సీసీ కెమెరాలో మాత్రం అక్కడ తన ఫ్రెండ్ కనిపించదు. కేవలం హీరోయిన్ మాత్రమే కనిపిస్తుంది. అది కూడా మనకు మాత్రమే కనిపిస్తుంది. కానీ హీరోయిన్ మాత్రం తన ఫ్రెండ్ ఉందనుకుని తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత తనని అక్కడి నుంచి పంపించేస్తుంది. కొంత సమయానికి మన కథలో హీరోయిన్ హోటల్లో పనంతా చేసుకుంటున్నప్పుడు సడన్ గా కిచెన్ లో ఏదో సౌండ్ వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేసి కత్తి పట్టుకుని వెళ్తే అక్కడ సామాన్లన్నీ కింద పడిపోయి ఉంటాయి. హీరోయిన్ కి ఏం అర్థం కాక మొత్తం చదువుతున్నప్పుడు సడన్ గా వెనకాల నుంచి వచ్చి ఎవరో పట్టుకుంటారు. అతను ఎవరో కాదు, హోటల్ ఓనర్ బాయ్ ఫ్రెండ్ అనమాట. వాడు వచ్చేసి హీరోయిన్ తో కొంచెం తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఏం చేయలేక అక్కడ ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి హోటల్ ఓనర్ వస్తుంది. దాంతో ఆ బిల్లీ గడ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఓనర్ మాత్రం హీరోయిన్ దగ్గరకు వచ్చి నాకు మందు బాటిల్ కావాలని చెప్పి అంటంతో మందు బాటిల్ ఉండే రూమ్ కి హీరోయిన్ వెళ్ళి అక్కడ నుంచి ఒక బాటిల్ తీసుకొస్తుంది. అది కింద పెట్టి ఇంకో బాటిల్ తీసుకునే లోపు ఆ బాటిల్ డొల్లుకుంటూ పక్క రూమ్ లోకి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కూడా ఆ బాటిల్ వెనకెళ్తుంది. ఆ రూమ్ చూసిన తర్వాత హీరోయిన్ కే భయం వేసి వెంటనే ఆ బాటిల్ తీసుకొచ్చేసి తన ఓనర్ కి ఇచ్చి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తను సంపాదించిన డబ్బులన్నింటినీ మనీ ఆర్డర్ లో తన కొడుకు పంపిస్తుంది. అంతేకాకుండా మళ్ళీ తిరిగి తన జాబ్ కు వస్తుంది. వచ్చిన తర్వాత ప్రశాంతంగా పని చేసుకుంటున్నప్పుడు హీరోయిన్ వెనకాల సడన్ గా ఎవరో ఒక అతను వస్తాడు. అయితే సీసీ కెమెరాలో కనిపిస్తూ ఉంటాడు కదా, అతను మళ్ళీ హీరోయిన్ వెనకాలకు వస్తాడు. పాపం హీరోయిన్ కి మాత్రం ఆ విషయం తెలియక సిన్సియర్ గా పని చేసుకుంటూ ఉంటుంది. సడన్ గా అదే సమయంలో బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరో అని చూస్తే వచ్చింది ఎవరో కాదు, ఫ్రాంకీ అనమాట. హీరోయిన్ భయంతో పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఒక అతను కాఫీ తాగుతూ ఉన్నాడు కదా, అతనే మన ఫ్రాంకీ. ఆ ఫ్రాంకీ రావడంతో హీరోయిన్ కూడా హాయ్ అని చెప్పి అంటుంది. ఫ్రాంకీ ఏమంటాడంటే చిన్న పని నుండి వచ్చానండి, సరే వెళ్తాను కదా మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను, ఇదిగో కాఫీ అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా సర్లే మన కాఫీ ఇచ్చాడు కదా తనకి ఏదో వండి పెడదాం రెస్టారెంట్ లో అని చెప్పేసి మీకు నేను వంట చేసి పెడతాను వస్తారని చెప్పి అంటంతో తాను కూడా సరే అని చెప్పేసి లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ అడుగుతాడు మీరు ఇక్కడ ఎందుకు పని చేస్తున్నారు, మీ ఊరు పెట్టి అని చెప్పి అంటే హీరోయిన్ ఏమంటుందంటే నా కొడుకు కోసం పని చేస్తున్నాను, తనకు వైద్యం చేయించడానికి డబ్బులు అవసరం, తన ఆరోగ్యం ఏమైపోతే మా ఊరు వెళ్ళిపోతానని చెప్పేసి హీరోయిన్ తనతో మాట్లాడుతూ వంట చేస్తుంది. ఆ తర్వాత కూడా ఇద్దరు కలిసి భోజనం చేసేటప్పుడు హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఫ్రాంకీ ఏమంటాడంటే మీరేం కంగారు పడకండి, మీ అబ్బాయికి అంతా న్యాయం అయిపోతుంది, అంతా సెట్ అయిపోతుంది, ఆ భగవంతుడు ఉన్నాడని చెప్పేసి తనకి ధైర్యం చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా కొంచెం నవ్వుతుంది. ఆ తర్వాత ఫ్రాంకీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ పని అంతా అయిపోయింది కదా అని చెప్పేసి హోటల్లో పడుకుంటుంది. సడన్ గా తనకి తన కొడుకు కల్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత తనతో ఆడుకున్నట్టు ఉంటాడు కానీ సడన్ గా తన నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుంది. దాంతో హీరోయిన్ ఉలిక్కి పడలేస్తుంది. ఆ తర్వాత ఉద్యోగం ముగించుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన కొడుకు ఫోన్ చేస్తుంది. నేను డబ్బులు గిఫ్ట్లు పంపించా తీసుకున్నావు అని చెప్పంటంతో తన కొడుకు కూడా తీసుకున్నానమ్మా అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా హీరోయిన్ తన కొడుకు బర్త్డేకి గిఫ్ట్లు పంపిస్తుంది. దాంతో తన కొడుకు ఎంతగానో ఆనందపడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ తన కొడుకు దగ్గర ఉంటే తన బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసేదో ఊహించుకుంటూ ఉంటుంది. అలాగే ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా తన ఉద్యోగానికి హోటల్ కి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ ఒక బాగా డబ్బు ఉన్న తను భోజనం చేస్తూ చక్కగా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. తినడం అయిపోయిన తర్వాత హీరోయిన్ అతని దగ్గరికి వెళ్ళి భోజనం అయిపోయిందండి ప్లేట్లు తీసేసి అని చెప్పడంతో తాను కూడా తీసేయమంటాడు. హీరోయిన్ ఆ ప్లేట్లు తీసుకుని అలా పైకి వెళ్తూ ఉంటుంది. బట్ హీరోయిన్ పైకి వెళ్ళడం చూసిన అతను ఏం చేస్తాడంటే హీరోయిన్ ని ఫాలో అవ్వకుంటూ పైకి వెళ్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని తన కొడుక్కి మళ్ళీ మనీ ఆర్డర్ చేస్తుంది. ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ హోటల్లో పని చేసుకోవడానికి వస్తుంది. వచ్చిన తర్వాత టేబుల్ మీద చాకు పెడుతున్నప్పుడు అది కింద పడిపోతుంది. సర్లే అని చెప్పేసి మళ్ళీ చాకు పడుతుంది. అది మళ్ళీ కింద పడిపోతుంది. ఏంటిదని చెప్పేసి మళ్ళీ చాకు పడుతుంది. ఈసారి మళ్ళీ కింద పడిపోతుంది. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. ఏంటి అని చెప్పి చూస్తే హీరోయిన్ ని ఫస్ట్ ఒక అతను మిస్బిహేవ్ చేశారు కదా హీరోయిన్ తో, అతను అక్కడ కూర్చుంటాడు. దాంతో హీరోయిన్ కి అతను చూసి భయం వేసి భయంతో పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఫ్రాంక్ డోర్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత తన లోపల తీసుకెళ్లి జరిగింది మొత్తం చెప్తుంది. ఇక్కడ
అక్కడ నాకు ఎందుకో దెయ్యాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అంటంతో ఫ్రాంక్ ఏమంటాడంటే ఇది పాత హోటల్ కదా, ఒకవేళ నీకు అలా కనిపించుంటే అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఎల్యూజినేషన్ స్టార్ట్ అయిందేమో అని చెప్పేసి అంటుంది. కానీ ఫ్రాంక్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, అంతా సెట్ అవుతుంది, నువ్వు అనుకున్న డబ్బులు సంపాదిస్తావు, ఆ తర్వాత మీ అబ్బాయికి ఆరోగ్యం నయమవుతుందని చెప్పేసి ఫ్రాంక్ హీరోయిన్ కి ధైర్యం చెప్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హోటల్ లోపలికి ఓనర్ వస్తుంది అనమాట. ఓనర్ ఫ్రాంక్ ని చూస్తే తప్పుగా అనుకుంటుందని చెప్పేసి తనని వెనకాల డోర్ నుంచి పంపించేస్తుంది. తాను మాత్రం ముందు డోర్ నుంచి వస్తుంది. అంటే హోటల్ ఓనర్ ముందు డోర్ నుంచి వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో వెనకాల డోర్ నుంచి బిల్లీ వస్తాడనమాట. అది చూసి ఈ హోటల్ ఓనర్ ఏమనుకుంటుందంటే నా బాయ్ ఫ్రెండ్ తనతో రిలేషన్ అని చెప్పేసి అనుకొని అక్కడే కోపంగా ఒక గ్లాస్ తీసుకుని పగలగొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ చేసేదేం లేక అదంతా ఊడుస్తూ ఒక గ్లాస్ పెంకు తీసుకుంటుంది. బాత్రూమ్ లోకి వెళ్ళి బాధపడుతుంది. తన చెయ్యి కట్ చేసుకుంటుంది. కొంత బ్లడ్ కూడా లాస్ అవుతుంది. ఆ తర్వాత చేసేది లేక మళ్ళీ కడుక్కొని తన మామూలు బట్టలు వేసుకుందాం చెప్పేసి తన బట్టలు తీసుకోవడానికి ఒక డోర్ ఓపెన్ చేస్తుంది. సడన్ గా అందులోంచి ఒక చెయ్యి వచ్చేసి హీరోయిన్ పట్టుకొని లోపల లాగుతుంది. దాంతో హీరోయిన్ కేకలేస్తుంది. సడన్ గా ఆ చెయ్యి లోపలికి పోతుంది. దాంతో హీరోయిన్ భయంతో అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. తను ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఆ హోటల్ ఓనర్ వచ్చేసి ఆ షర్టు ఈ హోటల్ది విప్పేసి ఇక్కడే పడేసి వెళ్ళిపోని చెప్పంటంతో హీరోయిన్ కూడా కోపంగా ఆ షర్ట్ అక్కడే విప్పేసి పడేసి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు మళ్ళీ హ్యాజ్రీస్ గా హోటల్లో పని చేసుకుంటున్నప్పుడు అక్కడ మంతాగి ఒక అతను మాత్రం హీరోయిన్ వైపు అదలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ పని చేసుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత తాను కూడా హీరోయిన్ వెనకాల వెళ్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ హీరోయిన్ యాజ్టీస్ గా హోటల్కి వచ్చి పని చేసుకుంటూ ఉంటుంది. కొంత సమయం నిద్రపోతుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి హోటల్ ఓనర్ వచ్చేసి నీకు బాగా రెస్ట్ ఎక్కువైపోయినట్టుంది కానీ ముందు వెళ్ళి పని చూసుకొని చెప్పంటంతో హీరోయిన్ కూడా కోపంగా వెళ్ళి పని చేసుకుంటుంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి హోటల్ ఓనర్ ఏమంటుందంటే నేను కొంచెం మందు తాగాలి, వెళ్ళి మందు బాటిల్ అని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ మందును స్టోర్ చేసి రూమ్ కి వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు సడన్ గా అక్కడ బిల్లీ కనిపిస్తాడు. ఆ బిల్లీ హీరోయిన్ ఏమంటాడంటే నాకు కొంచెం ఐస్ క్యూబ్స్ కావాలని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఫ్రీజర్ రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఐస్ క్యూబ్స్ తీస్తున్నప్పుడు సడన్ గా ఆ రూమ్ డోర్ లాక్ అయిపోతుంది. దాంతో హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక కాపాడండి కాపాడండి అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తుంది. కానీ హీరోయిన్ వెనకాల మళ్ళీ ఆ దెయ్యం వస్తుంది. ఈసారి హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక పెద్దగా అరుస్తుంది. దాంతో డోర్ సడన్ గా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ పరిగెత్తుకుంటూ తన లాకర్ దగ్గరకు వచ్చి అందులో తన బట్టలు తీసుకొని ఆ బట్టల్లో ఉన్న ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. అమ్మ ఇక మీద నేను ఇక్కడ ఉండలేను, నా దగ్గర సరిపడా డబ్బులు ఉన్నాయి, అది తీసుకుని మన ఊరు వచ్చేస్తాను, ఒక్కసారి అబ్బాయితో మాట్లాడతానని చెప్పంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే బాబు నిద్రపోతున్నాడు అమ్మ అని చెప్పంటంతో సరే అమ్మ నేను వచ్చేస్తున్నానని చెప్పేసి హీరోయిన్ ఫోన్ పెట్టేసి బట్టలు తీసుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ బిల్లీ గాడు వచ్చేసి హీరోయిన్ తో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం వాడిని కొట్టి అక్కడ నుంచి పారిపోదాం అని చెప్పేసి బయటకు వస్తుంది. బట్ బయటకు వచ్చి చూస్తే డోరు లాక్ లో ఉంటుంది. అంతేకాకుండా తను తప్పించుకుని పారిపోయే క్రమంలో ఆ దెయ్యం మాత్రం హీరోయిన్ ని ఫాలో చేస్తూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం డోర్ కొడుతూ ఎలాగైనా ఓపెన్ చేయాలని చూస్తుంది. కానీ ఆ హోటల్ డోర్లన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి. కరెక్ట్ గా అదే సమయానికి ఫ్రాంక్ ఎక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత మనోడు కూడా డోర్ తీద్దాం చూస్తాడు కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వదు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ కూడా వేరే డోర్ ఓపెన్ చేద్దాం చెప్పి వెళ్తుంది. అక్కడ డోర్లు ఓపెన్ అవ్వవు. కానీ ఈ ఫ్రాంకీ డోర్ ఓపెన్ అయిపోయి మనోడు లోపలికి వస్తాడు. కానీ వచ్చిన తర్వాత హీరోయిన్ వెనకాల వెంటబడుతుంది కదా ఒక దెయ్యం. ఆ దెయ్యం మాత్రం ఈ ఫ్రాంకీని లాక్కొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి వెంటనే ఒక కత్తి తీసుకొని ఆ ఫ్రాంకీని దెయ్యం లాక్కెళ్ళింది కదా అక్కడికి మెల్లగా వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత సడన్ గా కరెంట్ పోతుంది. దాంతో హీరోయిన్ పక్కన ఒక టార్చ్ లైట్ ఆన్ చేస్తుంది. అలా మెల్లగా వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. ఆ టార్చ్ లైట్ పక్కన పడిపోతుంది. దాంతో హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ దెయ్యం కాస్త హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరోయిన్ భయంతో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు ఆ దెయ్యం వచ్చేసి హీరోయిన్ ని మెట్లు మించి నెట్టేస్తుంది. దాంతో హీరోయిన్ పైనుంచి కింద పడి చనిపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు, తన అసిస్టెంట్ కి ఫోన్ ఇచ్చి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చెప్తుందో వినమన్నాడు. అంతేకాకుండా వాళ్ళ అమ్మాయికి ఏం జరిగిందో చెప్పమన్నాడు. ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ అసిస్టెంట్ కూడా మొత్తం వింటూ ఉంటాడు. అమ్మ మీ అమ్మాయి మీతో లాస్ట్ గా ఎప్పుడు మాట్లాడిందంటే ఒక వారం క్రితం మాట్లాడిందని చెప్పేసి ఆవిడ ఒక బుర్ర బ్లాంకెట్ ట్విస్ట్ రివీల్ చేస్తుంది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ కొడుకు ఎప్పుడో చనిపోయాడు. ఆ విషయం తన కూతురుకి చెప్పినా సరే తాను మాత్రం నమ్మకుండా నేను డబ్బులు సంపాదిస్తాను, మొత్తం అమౌంట్ కూడేంత వరకు పని చేస్తాను, పని చేసి వచ్చి నా కొడుకుని బతికించుకుంటానని చెప్పేసి హీరోయిన్ తన కొడుకు చనిపోయిన విషయాన్ని తను పూర్తిగా అగ్రీ చేయకుండా తన కొడుకు ఇంకా బతికున్నాడని చెప్పేసి హోటల్లో పనిచేస్తుంది. కట్ చేస్తే మరోవైపు ఆ హోటల్ వెనకాలకి ఇంకో పోలీస్ టీం వెళ్ళింది కదా, ఒక ఆవిడ వెళ్ళింది కదా, ఆవిడ మొత్తం డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆవిడకి బుర్ర బ్లాంకెట్ రివీల్ అవుతుంది. అదేంటంటే అక్కడ చాలా మంది శవాలు ఉంటాయి. ఆ శవాలు ఎవరియో కాదు, ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరితో అయితే ట్రావెల్ అయిందో వాళ్ళందరి శవాలన్నమాట. హీరోయిన్ తో ఎవరైతే మిస్బిహేవ్ చేశారో వాళ్ళందరినీ హీరోయిన్ చంపేసింది. వాళ్ళతో వెళ్ళటం, ఆ బాత్రూమ్ లో వాళ్ళని చంపేయటం, ఆ తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, అలాగే హీరోయిన్ ప్రతి ఒక్కరిని చంపేసింది. ఇంకా ముఖ్యంగా తన హోటల్ ఓనర్ చంపేసింది. తనతో మిస్బిహేవ్ చేసిన ఆ బిల్లీ గని చంపేసింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా తను తప్పించుకొని పారిపోయి బయటకు వస్తున్నప్పుడు అనుకోకుండా ఫ్రాంకీ కూడా అక్కడికి వస్తాడు. కానీ తెలియక తనని కత్తితో పొడిచి చంపేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ శవాలన్నింటిని తీసుకెళ్లి హోటల్ వెనకాల ఉన్న స్టోర్ రూమ్ లో
పడేస్తుంది. అలాగే హీరోయిన్ ఏంటంటే తనతో ఎవరైతే మిస్బిహేవ్ చేస్తారో వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని తన కొడుక్కి మనీ ఆర్డర్ చేస్తుంది. అది కూడా చనిపోయిన తన కొడుకు కోసం అనమాట. కానీ హీరోయిన్ కి ఏంటంటే ఎవరెవరినైతే చంపామో వాళ్ళందరూ ధ్యేయాలుగా కనిపించి తనని అటాక్ చేస్తూ ఉంటారు, తనని భయపెడుతూ ఉంటారు. సో హీరోయిన్ ఏంటంటే తను చంపిన వాళ్ళు తన దగ్గరికి మళ్ళీ వస్తున్నారని చెప్పేసి తనకు తాను భయపడిపోతూ ఫ్రాంక్ కి ఒకరోజు చెప్పిందనమాట, ఇక్కడ నాకు దెయ్యాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి. బేసికల్ గా అది నిజం. సో హీరోయిన్ ఎవరినైతే చంపిందో సో వాళ్ళ ద్వారాగా మళ్ళీ హీరోయిన్ చనిపోయింది. అలాగా హీరోయిన్ చంపిన అందరి బాడీని చూపిస్తారు. ఇంకా లాస్ట్ గా చనిపోయిన హీరోయిన్ కూడా చూపిస్తారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఏది ఏమైనా సరే ఈ సినిమా లాస్ట్ లో వచ్చిన ట్విస్ట్ ఇంపాక్ట్ అయితే మామూలుగా లేదు. మీకు కూడా ఆ ట్విస్ట్ నిజంగానే వర్కౌట్ అయింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంత లేదులే అనుకుంటే మాత్రం ఆ విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ కొంచెం రీచ్ ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.